ఆకాష్ చాలా తెలివిగా డీల్ చేసి వాడితోనే తప్పొప్పుకునేలా చేశాడు. నీ మేలి జన్మలో మర్చిపోలేం బాబు. ఇప్పుడు మీరు నన్ను తీసుకువెళ్ళి మీ భార్యనని పరిచయం చేస్తే అందరూ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మా అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కళ్యాణి నా భారీగా వచ్చి తనకు సేవలు చేసి మా అమ్మ ప్రాణాలు కాపాడింది. మీరు కళ్యాణమ్మ గారు రాక ఇక్కడ చాలా రోజులైంది. స్వామి, నా కొడుకు కోడలు కలకాలం సంతోషంగా ఉండాలి. వాళ్ల జీవితంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా వాళ్లను చూసే బాధ్యత నీదే తండ్రి. అలాగే కళ్యాణి జీవితానికి కూడా ఏదో ఒక మార్గం చూపించు తండ్రి. అమ్మా దీపా, ఏంటమ్మా అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? మనసేం బాలేదత్తయ్య. హారతి తీసుకోమ్మా. ఇటివ్వండి. ఏమైందమ్మా? నిన్నెవరైనా బాధ పెట్టారా? నేనే మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నానేమో అనిపిస్తుంది అత్తయ్య. నేనసలు తిరిగి రాకుండా ఉంటేనే బాగుండేదేమో. అదేంటమ్మా అలా అంటున్నావు? ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పమంటారు అత్తయ్య? నేనెప్పుడెప్పుడు ఆయనకి దగ్గరవుతానా అని చాలా ఆరాటపడ్డాను. నేను బ్రతికున్నానని తెలిస్తే ఆయన సంతోషపడతారని ఆయన కోసం ఎన్నో చోట్ల వెతికాను. చివరికి ఆయన ఇక్కడున్నారని తెలుసుకొని ఆయన్ని చేరబోతున్నందుకు చాలా ఆనందపడ్డాను. కానీ నేను రావడం వల్లే మీ అందరి ఆనందం దూరం అవుతుందని నేను ఊహించలేదత్తయ్య. ఆయన ఇంకో పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసినప్పుడే ఆయన నన్ను మర్చిపోయి ఉంటారని అనుకుని వెనక్కి వెళ్ళిపోయినా అయిపోయేది. కానీ నేను బ్రతుకున్నానని తెలిస్తే ఆయన ఇంకో పెళ్లి చేసుకోరన్న ఆశతో మీ ముందుకొచ్చాను. అప్పటికి నేను వచ్చేసరికి ఆయన కళ్యాణి మెడలో తాళి కట్టలేదు కాబట్టి నా భర్త నాకు దక్కాలని స్వార్థంతో ఆ పెళ్లి నాపాను. తాళి కట్టాక వచ్చుంటే మాత్రం నేనెప్పటికీ మీ ముందుకొచ్చుండేదాన్నే కాదు. నేను ఒక ఆడదాన్నే అత్తయ్య. ఒక ఆడపిల్ల పెళ్లి పీటల మీద ఆగిపోతే తన పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. కళ్యాణి కూడా నన్ను అర్థం చేసుకుంది అత్తయ్య. నా వల్లే తన పెళ్లి చెడిపోయిందన్న బాధని కూడా మర్చిపోయి నాతో చాలా బాగా మాట్లాడుతోంది. కానీ ఒక్క విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఆయనేమో కొద్ది రోజులు కళ్యాణి ఆయన భార్యగా నటించింది అంటున్నారు. కళ్యాణికి ఇంతకు ముందే పెళ్లి జరిగిపోయిందని చెప్పారు. కానీ మళ్ళీ కళ్యాణితో పెళ్లికి సిద్ధమయ్యారంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడితేనే కదా వాళ్ళకి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కలుగుతుంది. నేనిలా ఆలోచించడం తప్పో కరెక్టో కూడా నాకు తెలియడం లేదు. కానీ ఈ ఆలోచన నా మనసులో ఉన్నంత కాలం
నేను సంతోషంగా ఉండలేనత్తయ్య. నా బాధని ఎవరితో చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. మీతో కూడా చెప్పుకోవడానికి నేను సంకోచిస్తే నా బాధ ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందేమోనని భయంగా ఉందత్తయ్య. నీ బాధలో అర్థం ఉందమ్మా. నీ మనసులో మెదులుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పే బాధ్యత కూడా నా మీదే ఉంది. ఎందుకంటే నీలో ఆ ఆలోచన కలగడానికి కారణం నేనే. అవునమ్మా, కళ్యాణి రఘురాం భార్యగా ఈ ఇంట్లో అడుగుపెట్టింది నాకోసం. నాకిష్టం లేని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో నేను రఘురాం మొహం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. నా కొడుకు నన్ను ఒంటరిదాని చేసి వెళ్లిపోయాడన్న బాధతో కొన్నాళ్లకి మంచం పట్టాను. నా తప్పు తెలుసుకుని రఘురాంని మళ్లీ నా దగ్గరికి రమ్మని ప్రాధేయపడ్డాను. అప్పటికే రఘురాం నువ్వు చనిపోయావన్న బాధలో ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్న నన్ను చూడ్డానికొచ్చిన రఘుతో పాటు కళ్యాణి వాళ్లు కూడా వచ్చారు. రఘు పక్కనే నిల్చునున్న కళ్యాణిని చూసి నా కోడలనుకుని నేనే పొరపాటు పడ్డాను. కళ్యాణి కూడా నా పరిస్థితిని అర్థం చేసుకుని కన్న కూతురిలా నాకు దగ్గరుండి నన్ను కంటికి రెప్పలా చూసుకుంది. తన వల్లే నేనీరోజు ప్రాణాలతో ఉన్నాను. తను నాకు చేసిన సేవలకి నేను తనకి ఏం చేసినా తక్కువే. కోడలంటే కళ్యాణిలాగే ఉండాలి అనేంత గొప్పగా నన్ను చూసుకుందమ్మా. కాని ఇప్పుడు నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో అదే సమస్య కళ్యాణి జీవితానికి సమస్యగా మారింది. లోకమంతా కళ్యాణియే రఘురాం భార్య అని నమ్మింది. నిజానికి కళ్యాణి భర్త చనిపోయాడు. కళ్యాణికి ఇంకొక పెళ్లి చెయ్యాలనుకున్నారు. కాని పెళ్లి చూపుల్లోనే వాళ్లు కళ్యాణిని రఘురాం భార్యగా గుర్తించారు. నువ్వు లేవన్న భ్రమలో, నువ్వు తిరిగి రావన్న ఆలోచనతో నా వల్లే కళ్యాణి జీవితంలో సమస్య తలెత్తిందన్న ఆవేదనతో కళ్యాణికి రఘురాంకి పెళ్లి చేసి ఆ సమస్యని పరిష్కరించాలనుకున్నానమ్మా. వాళ్లు కూడా నా బలవంతం మీదే పెళ్లి కొప్పుకున్నారు కాని ఒకరినొకరు ఇష్టపడి కాదమ్మా. కళ్యాణి మీదున్న అభిమానం నాతో ఆ పని చేయించిందమ్మా. నువ్వు కూడా కళ్యాణికి ఏమాత్రం తక్కువ కాదు దీపా. ఆ విషయం అర్థం చేసుకోలేక ఒకసారి నిన్ను దూరం చేసుకున్నాను. కాని ఇప్పుడు నువ్వు మళ్లీ తిరిగొచ్చావు. చూడమ్మా, చావును జయించి మరి నువ్వు వాడికోసం వచ్చావంటే వాడితో బ్రతికే అర్హత నీకు మాత్రమే ఉందని ఆ దేవుడు తేల్చేశాడమ్మా. ఇకపై నీ జీవితం ఆనందంగా ఉండాలంటే మనసులో ఉన్న ఆలోచనల్ని తీసేయాలి. అది ఆలోచనగా ఉన్నంతకాలం మనసు మాత్రమే భారంగా ఉంటుంది. ఆ ఆలోచన అనుమానంగా మారితే జీవితమే భారం అవుతుంది. అర్థం చేసుకోమ్మా. అర్థం చేసుకున్నానత్తయ్య. కాని జీవితం మనసుతోనే ముడిపడుంటుంది. ఆయనకి కళ్యాణికి ఉన్న స్నేహాన్ని నేనేమీ అపార్థం చేసుకోవడం లేదు. కాని కళ్యాణియే ఆయన భార్య అని నమ్ముతున్న ఈ లోకం ఈ ఇంట్లో నేను తిరగడం చూస్తే నన్నే అపార్థం చేసుకుంటుందని బాధగా ఉంది. అదే నేను జీర్ణించుకోలేకపోతున్నాను.
రఘు, ఏంటమ్మా? నీతో ఒక విషయం మాట్లాడాలి. నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థమైందనుకుంటా. అర్థమైందమ్మా. కళ్యాణి గురించేగా. దీప చాలా బాధపడుతుంది రఘురాం. తెలుసమ్మా. దీప తిరిగొచ్చినందుకు నువ్వు సంతోషంగా లేవా? పోయిన ప్రాణం తిరిగొచ్చినంత సంతోషంగా ఉన్నానమ్మా. మరి తను బాధపడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నావురా? నేను అన్ని విషయాలు తనకి క్లియర్గా చెప్పానమ్మా. తానే అర్థం చేసుకోవట్లేదు. నన్నేం చేయమంటావమ్మా? కళ్యాణి గురించి ఆలోచించడం మానే రఘురాం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. తన భర్త ఇంకో ఆడదాని గురించి ఆలోచిస్తున్నాడంటే ఏ ఆడది తట్టుకోలేదురా. అలాగని కళ్యాణి గురించి పట్టించుకోవద్దని నేను చెప్పడం లేదు. తనకేం అవసరం వచ్చినా నేను చూసుకుంటానురా. కళ్యాణి గురించి ఆలోచించడానికి తన తల్లిదండ్రులున్నారు, ఆకాశున్నాడు, నేనున్నాను. కాని దీప గురించి ఆలోచించాల్సింది నువ్వొక్కడివే రఘురాం. తనని సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నీదే. నేను దాని గురించి ప్రయత్నిస్తున్నానమ్మా. కానీ దీపే ఇంకా ఆలోచనల నుంచి బయటపడట్లేదు. ఎలా బయటపడుతుందిరా రఘురాం? ఎదురుపడిన ప్రతి ఒక్కరూ నువ్వెవరు అని తనని ప్రశ్నిస్తుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కుమిలిపోతుందిరా. మెడలో నువ్వు కట్టిన తాళుంది. ఈ ఇంట్లో కోడలిగా తనకి స్థానం ఉందిరా. అయినా సమాజానికి తనెవరో చెప్పుకోలేని పరిస్థితిరా. ఎలా భరించగలదురా? కానీ ఇప్పుడు నేనేం చేయగలనమ్మా? ఇంటింటికి వెళ్ళి కళ్యాణ్ నా భార్య కాదని చెప్పలేను. దీప నా కోడలని నువ్వు మనిషి మనిషికి చెప్పలేవు. ఇంకేం చేయగలవమ్మా? అలా అని దీప బాధపడుతుంటే చూడగలవా? ఏదైనా పరిష్కారం ఆలోచించాలి కదరా. దీనికి ఉన్నది ఒకే ఒక పరిష్కారం అమ్మా. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. నువ్వే ఎలాగైనా దీపకు అర్థమయ్యేలా చెప్పు. అది కాదురా. ప్లీజ్ అమ్మా. అదేంటండి అలాగే అక్కడే నిలబడిపోయారు? లోపలికి రండి. అమ్మా, నాన్న, ఎవరొచ్చారో చూడండి. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. ఒక్కదానివే వచ్చావేంటమ్మా? అత్తయ్య గారు రాలేదా? రాలేదు. నేనే ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. రఘురాం కనిపించట్లేదేంటమ్మా? గదిలో పెట్టి తాళంగాని వేసావా ఏంటి? ఊరుకో తాతయ్య, నువ్వు కూడానా? అమ్మా దీప, ఇప్పుడు రఘురాంకి ఎలా ఉంది? పర్వాలేదు, గాయం మానిపోయింది. మీ ఆయన్ని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పమ్మా. ఎందుకు మనకా గొడవలు? అమ్మా శారదా, అలా నిలబెట్టి మాట్లాడటమేనా? కాఫీ గట్రా ఏమైనా ఇచ్చేది ఉందా అయ్యో, లేదా? మర్చిపోయాను నాన్న. మీరు కూర్చోండి, నేను తీసుకొస్తాను. రామ్మ దీప, కూర్చో. రండి, కూర్చోండి. కూర్చోమ్మా. తీసుకోమ్మా. మీరందరూ నన్నింత బాగా రిసీవ్ చేసుకుంటారని నేను అనుకోలేదు. నా వల్ల మీ కూతురి పెళ్లి ఆగిపోయింది. అయినా మీరు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అందుకే
మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. దేనికి థ్యాంక్స్ ఎందుకమ్మా? నీ భర్త నువ్వు చేరుకున్నావు. ఆ దేవుడే నీకా దారి చూపించాడు. నువ్వు రఘురాం ఇద్దరూ అదృష్టవంతులే. చూడమ్మా దీప, నువ్వు జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని ఇంకా ఇబ్బంది పడుతున్నట్టున్నావు. నువ్వు కళ్యాణి మాకిద్దరు సమానమేనమ్మా. నువ్వు కూడా మా కూతురు లాంటి దానివే. మా దగ్గర నీకు మొహమాటం అవసరం లేదు. అన్నీ మర్చిపోయి మనమందరం ఒక కుటుంబంలా కలిసుందాం. కళ్యాణి పెళ్ళి ఆగిపోయినందుకు మీకు బాధగా లేదా? ఉందమ్మా, కానీ దానికి నిన్ను బాధ్యురాల్ని చేసేంత చెడ్డవాళ్లం కాదు. ఒకవేళ అలాంటి ఆలోచన కలిగితే మాది మూర్ఖత్వమే అవుతుంది. రఘురాం నీకు తాళి కట్టిన భర్త. నువ్వు తిరిగి రావడం అతని జీవితంలో ఎంత ఆనందం నింపిందో మాకు తెలుసమ్మా. నీ వల్ల మాకేదో అన్యాయం జరిగిందన్న భావన నీ మనసులో నుండి తీసేయ్. హాయిగా ఉండు. మీ అత్తయ్య గారి మనసు వెన్నపూస లాంటిది. నిన్ను బాగా చూసుకుంటుంది. నువ్వు ఆవిడ్ని ఏ లోటు రాకుండా చూసుకోమ్మా. వస్తానండి. మంచిదమ్మా. మంచిదమ్మా. మీ అత్తయ్య గారిని రఘురామ్ని అడిగానని చెప్పు. అలాగేనండి. కళ్యాణి గారు వస్తానండి. దీపగారు, ఒక్క నిమిషం. మీరేదో చెప్పడానికి వచ్చారని నాకు అర్థమైంది, కానీ అదేంటో చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. ఏంటి దీపగారు అది? చూడండి, మీ మనసులో ఏ ఆలోచనున్నా దాచుకోకుండా నాకు చెప్పేయండి. మీలో ఏదో బాధ ఉంది. నన్ను ఒక స్నేహితురాల్లాగా భావించి మీ బాధ నాతో పంచుకోండి. నా బాధ చెప్పుకుందామనే మీ ఇంటికొచ్చాను. మీరు చూపించిన ఆప్యాయత నా నోరు కట్టేసింది. ఒక స్నేహితురాలిగా నా బాధని పంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నా చెప్పడానికి నేను సంకోచిస్తున్నాను. ఎందుకంటే నేను బాధపడడానికి కారణం మీరే కళ్యాణి గారు. నేనా? అవును, మీరే. నేను ఆ ఇంట్లో సంతోషంగా ఉన్నానని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు మీ సంతోషం గురించే ఆలోచిస్తున్నారు. పెళ్లిలో మీరు కనిపించకుండా పోయినప్పుడు ఆయన ఎంత బాధపడ్డారో నేను చూశాను. మీరు తిరిగొచ్చారని తెలిసిన తర్వాత ఎంత సంతోషించారో కూడా నేను చూశాను. కానీ నేను తిరిగొచ్చానన్న సంతోషం మాత్రం ఆయనలో కనిపించడం లేదు. ఆయన ప్రతి మాటలో కళ్యాణి, ప్రతి ఆలోచనలో కళ్యాణి. ఒక్కొక్కసారి నన్నే కళ్యాణి అని కూడా పిలుస్తున్నారు. తట్టుకోలేకపోతున్నానండి. ఆయనొక్కరే కాదు కళ్యాణి గారు, ఆఖరికి ఇంటి పని వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళొచ్చి మీరు ఎవరు అని అడిగితే నా భర్తకి నేనే భార్యనని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నా ఉద్దేశం మిమ్మల్ని తప్పు పట్టడం కాదు, మిమ్మల్ని అనుమానించడం అంతకన్నా కాదు. మీ గురించి నాకు తెలుసు, కానీ నా గురించే ఎవరికి తెలియడం లేదు.
బయట ప్రపంచానికి మీరిద్దరూ భార్యాభర్తలుగా తెలుసు. ఇప్పుడు నేను మా ఆయనతో కలిసి బయటికి వెళితే అందరూ నన్ను ఏమనుకుంటారోనని భయంగా ఉంది. మీరు మా ఆయనకి భారీగా నటించారని నాకు తెలిసింది. దానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ మీరు ఆ ఇంట్లో ఉన్నప్పటి జ్ఞాపకాలు వాళ్లలో ఇంకా అలాగే ఉన్నాయి. అందుకే వాళ్ళకి నా ఉనికి ఇంకా తెలియడం లేదు. ఇందులో ఎవరి తప్పు నాకు కనిపించడం లేదు. తిరిగొచ్చి నేనే తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఇన్ని రోజులు నా భర్తకి దూరంగా ఉండి నరకం అనుభవించాను. ఇప్పుడు ఆయనకి దగ్గరగా ఉండి కూడా దూరంగా ఉన్నానన్న భావన నాకింకా నరకంగా ఉంది. ఆయన మీ గురించి ఆలోచించడం తప్పు కాదు కళ్యాణి గారు, కానీ మీ గురించే ఆలోచించడం నా మనసుకి కొంచెం కష్టంగా ఉంది. ఒక రకంగా నేను ఇదంతా చెప్పడం మిమ్మల్ని బాధిస్తుందని నాకు తెలుసు, కానీ ఒక ఆడదానిగా మీరు నా బాధని అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు.